తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న బుర్గంపాడులో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ విందులకు అడ్డాగా మారింది. పగలు చెకింగ్లు చేస్తున్నా కనిపించినా రాత్రి అయితే మాత్రం ఇక్కడ మందుపార్టీలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే బుర్గంపాడు అంతర్రాష్ట్ర చెక్పోస్టులో విధులు నిర్వహిస్తూ మట్టి మాఫియాకు చెందిన కొందరు వ్యక్తులతో కలిసి మందుపార్టీ చేసుకుంటూ ఏఎస్ఐ అడ్డంగా దొరికిపోయాడు. చెక్పోస్టులో ఈ పనులేంటి అని స్థానికులు ప్రశ్నించగా ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఎన్నికల విధులను అడ్డం పెట్టుకుని చెక్పోస్ట్ వద్ద ఏఎస్ఐ ఇరు రాష్ట్రాలకు రాకపోకలు సాగించేవారని భయభ్రాంతులకు గురి చేస్తూ అందిన కాడికి అడ్డంగా దోచేస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న బుర్గంపాడులో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ విందులకు అడ్డాగా మారింది. పగలు చెకింగ్లు చేస్తున్నట్లు కనిపించినా రాత్రి అయితే మాత్రం ఇక్కడ మందు పార్టీలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే బుర్గంపాడు అంతర్రాష్ట్ర చెక్పోస్టులో విధులు నిర్వహిస్తూ మట్టి మాఫియాకు చెందిన కొందరు వ్యక్తులతో కలిసి మందు పార్టీ చేసుకుంటూ ఏఎస్ఐ అడ్డంగా దొరికిపోయాడు. చెక్పోస్టులో ఈ పనులేంటి అని స్థానికులు ప్రశ్నించగా ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఎన్నికల విధులను అడ్డంగా పెట్టుకుని చెక్పోస్ట్ వద్ద ఏఎస్ఐ ఇరు రాష్ట్రాలకు రాకపోకలు సాగించేవారని భయభ్రాంతులకు గురి చేస్తూ అందిన కాడికి అడ్డంగా దోచేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. నవీన్, చెప్పండి, బుర్గంపాడు అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ లో అయితే విధులు నిర్వహిస్తూ మట్టి మాఫియాకు చెందిన కొందరు వ్యక్తులతో కలిసి మందు పార్టీ చేసుకుంటూ అయితే ఏఎస్ఐ అడ్డంగా దొరికిపోయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ స్వాతి, ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన బూరంపాడు పోలీస్ స్టేషన్ అయితే ఈ మధ్య వరుస వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుందని కూడా చెప్పొచ్చు. అయితే గతంలో అంటే అనేక కేసులలో పట్టుబడినటువంటి గంజాయి ఆ స్టేషన్ నుంచి బయటికి అంటే అక్కడ దొంగలించబడి వేరే చోటికి తరలిస్తుండగా వేరే చెకింగ్ లో దొరికినటువంటి ఆ ఒక గంజాయిని బుర్గంపాడు పోలీస్ స్టేషన్ కు సంబంధించిన తెలియడంతో ఇది పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు వీరందరూ కూడా అక్కడ చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. అక్కడ దాంతో అప్పుడు ఒక విషయం అయితే సంచలనంగా మారింది అని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఇటు బూర్గంపాడులో ఏర్పాటు చేసినటువంటి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ నందు అంటే చెకింగ్ల కోసం ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్ట్ నందు అక్కడ ఉన్నటువంటి ఒక అంటే అధికారి ఏఎస్ఐ అయితే అక్కడ మట్టి మాఫియా తోటి కలిసి రాత్రిపూట అదే చెక్ పోస్ట్ లో మద్యం సేవిస్తూ ఉండటంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది దాని మీద చిత్రీకరించారు. అంటే వీడియో తీయడంతో ఇదైతే వెలుగులోకి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వీడియో తీస్తున్నటువంటి వ్యక్తిని అంటే ఆ ఒక ఫోన్ లాక్కునే ప్రయత్నం కూడా తను చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలు కావచ్చు లేకపోతే మరికొందరు ఈ విధంగా ఏదైతే చెక్ పోస్టులలోనే మద్యం సేవిస్తుండటం అక్కడ ఉన్నటువంటి అంటే బుర్గంపాడుని చూసుకుంటే ముఖ్యంగా అక్కడ అంటే ఇసుక అక్రమ రవాణా కావచ్చు అంటే ర్యాంపులలో అక్రమాలు కావచ్చు లేకపోతే ఇటు మట్టి మాఫియాకి అడ్డాగా నిలయంగా మారిందని కూడా చెప్పొచ్చు. అయితే వాటిని అరికట్టాల్సినటువంటి అధికారులే వారితోటి అంటే అక్కడ ఈ యొక్క ఇల్లీగల్ పనులు చేస్తున్నటువంటి వారితోటి ఇట్లా మద్యం సేవిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారని అక్కడ స్థానికులు అయితే అంటే స్థానికులు దుయ్యపడుతున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా వీరు అక్కడ ఉన్నటువంటి వారందరూ కోరుకునేది అంటే ఏదైతే తప్పు చేస్తున్న వారిని సరిదిద్దాల్సింది పోయి వారితో ఈ విధంగా చేస్తూ ఉండటం అయితే కరెక్ట్ కాదని దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని అక్కడ గ్రామస్తులందరూ కూడా కోరుతున్న పరిస్థితి కూడా ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.